సో ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఎలా యూస్ చేయాలి? సో మనకి ఎప్పుడైతే ఇండికేషన్స్ కాంట్రా ఇండికేషన్స్ చూసుకున్న తర్వాత ఎవరినైతే ఫిట్ అనుకున్నామో పేషెంట్ వాళ్ళని మనం యూస్ చేసేటప్పుడు ఈ వీటిని ఇంజెక్షన్ ఫామ్ లో అవైలబుల్ ఉన్న ఈ సెమాగ్లూటైడ్ గానీ టిర్జాపటైడ్ గానీ వీటిని వీక్లీ వన్స్ డోస్ లో ఇస్తాం ఇంజెక్షన్స్ ఫామ్. సో ఇది వీక్లీ వన్స్ స్టార్టింగ్ డోస్ ఏంటంటే ఈ సెమాగ్లూటైడ్ కి 0.25 నుంచి స్టార్ట్ చేస్తాము, అదే ఈ టిర్జాపటైడ్ కి అయితే 2.5 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇవి వీక్లీ వన్స్ డోస్ ఇచ్చి 1 మంత్ మనం చూస్తాం. ఈ 1 మంత్ పేషెంట్ ఎలా టాలరేట్ చేస్తున్నారు, వాళ్ళకి వెయిట్ లాస్ అనేది వాళ్ళకి అనుకున్నట్లు అయ్యిందో లేదో చెక్ చేసుకొని 1 మంత్ తర్వాత ఇంకా మనం డోస్ పెంచుకోవాలనుకుంటే డబుల్ చేసుకోవచ్చు. అంటే టిర్జాపటైడ్ కి అయితే 2.5 mg నుంచి 5 mg చేసుకోవటం, సో సెమాగ్లూటైడ్ కి అయితే 0.25 నుంచి 0.5 mg చేసుకోవటం, ఇలా చేసుకోవచ్చు. కాకపోతే మోస్ట్ కామన్ గా ఈ డ్రగ్స్ వల్ల మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే GI సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే బాగా గ్యాస్ ఫామ్ అయిపోవటం, లూజ్ మోషన్స్ కంటిన్యూస్ గా అవటం. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాటిలో అవి కూడా కొంతమందికి ట్రాన్సియంట్ ఉంటాయి, అంటే జస్ట్ ఒక 1 డే అలా ఉంటాయి. అలాంటప్పుడు మనం పేషెంట్ లో ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చు. బట్ చాలా కొంతమందికి మాత్రం చాలా ఎక్కువగా అవుతుంటాయి, అంటే కంటిన్యూస్ గా 4-5 డేస్ అలా లూజ్ మోషన్స్ అయిపోయి డిహైడ్రేషన్ అయిపోయి ఇలాంటి ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మెడిసిన్స్ మనం వెంటనే ఆపాలి.